అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక శివారు పెదయేతపాలెంలో పెందుర్తి జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో యువకులు నేతలు వివిధ పార్టీల నుంచి జనసేనలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి పంచకర్ల ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చాలామంది తమ గ్రామానికి 2009లో ఎమ్మెల్యే ఎన్నికైన పంచకర్ల చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. పార్టీలో చేరిన వారిలో కాళ్ల శ్రీనివాసరావు, ఆడారి వెంకి, మళ్ళ యోగి, మళ్ళ ఉదయ్, ఆడారి రాము, పట్నాల కోటేశ్వరరావు, కొణతాల కిరణ్, సూరి జగ్గారావు, మంద సురేష్, కాళ్ల రామకృష్ణ, దాడి శివ, కోరిబిల్లి కోటిలు ఉన్నారు. ముందు గ్రామంలోకి ప్రజలు పంచకర్లను సాదరంగా ఆహ్వానించి శ్రీరామ మందిరంలో పూజలు చేయించారు. అనంతరం ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం ఎదురుగా వేదికపై పంచకర్ల మాట్లాడుతూ తాను పెందుర్తి ఎన్డీఏ కూటమి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలి ఎన్నికల ప్రచారం పెదయేతపాలెం నుంచే ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. స్థానికేతరుడని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు రాజకీయంగా దమ్ముంటే అవినీతి మచ్చ చూపించగలరా అని సవాల్ విసిరారు. మీ పార్టీలో బొత్స ఝాన్సీ, ఎంవీవి, అవంతి ఎక్కడి వారు అని ప్రశ్నించారు. గతంలో సబ్బవరం మండలాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేసింది మాజీ మంత్రి బండారు తానేనని చెబుతూ వైసీపీ ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపిస్తే మళ్లీ సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు ఇందలి వెంకటరమణ, బల్లిరెడ్డి అప్పారావు, పిన్నమరాజు, సత్యనారాయణరాజు, గండి దుర్గాప్రసాద్, కర్రి కనకరాజు, వెంకి, దాడి కన్నమనాయుడు, మామిడి శంకర్రావు, సరగడం అప్పలనాయుడు, బీజేపీ నేతలు సిహెచ్ నరసింగరావు, వనం సత్యనారాయణ, కె శ్రీనివాసరాజులు పాల్గొన్నారు. సురేష్ ఎక్కడున్నా మన పార్టీలో జనసేన పార్టీలో ఆకుండా కూడా ఆర్ఆర్ రాము, కొనతాల లోకేష్, అప్పలాడి గారిని కూడా ముందు అప్పలాడి గారిని కూడా కోటేశ్వరరావు, శరణం శంకర్ నాయుడు. ఒక ప్రభుత్వాన్ని, ఒక నాయకుడిని లేదా ఒక చెట్టును మనం దాన్ని కుకటబిల్తో సహా పెకిలించాలంటే అంతే బలమైనటువంటి ఒక ఉమ్మడి కూటమి కావాలనే త్యాగం చేసి ఆయన ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకొచ్చారు. టీడీపీ వైసీపీని ఎదిరించి 2-3 జరిగిన జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి నేను పెద్ద ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. అయినా సరే చాలా ఎటకారం చేశారు. మొన్నటి నుంచే నియోజకవర్గ స్థాయిలో ఈ జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా రమేష్ బాబు గారికి ఈ టికెట్ అనౌన్స్ చేయడంతో మన నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే ఒక ఊపు వచ్చింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులందరికీ వేదిక ముందు వచ్చాను. నెక్స్ట్ పెందుర్తి నియోజకవర్గమే. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే మనకి రమేష్ బాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మనకి గెలిపించుకుని రావాలి. శాసనసభ్యులు పెద్దలు పంచకర్ల రమేష్ బాబు గారికి, అలాగే సీనియర్ నాయకులు రమణ గారికి, సీనియర్ హాస్పిటల్గా మరీ వచ్చాను. ఎంపీటీసీ గారిని దానితో సభ్యులుగా మరీ వచ్చాను. అన్ని కూడా సన్మానంతో మరీ వచ్చాను. ఆ రోజు ఓటేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి మరొకసారి నమస్కారం చేస్తామన్నా. మీకు ఇచ్చిన రాజకీయ జన్మ
9 నుంచి 14 వరకు ఇక్కడ ఉన్నాను. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ లో ఈ కార్యక్రమం కూడా ఆర్గనైజ్ చేసినందుకు మొదట మీ ఊరే వస్తాను. నేను కొత్త ఉన్నా ఈ ప్రాంతం ఉన్నా ఎవరిననేది కూడా చూడకుండా ఆదరించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఇవన్నీ గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈరోజు కొత్తగా కొంతమంది బయలుదేరి మీటింగుల్లో అందరితో చెప్తా ఉన్నారు. 2 కార్యక్రమాలు చేశాం, సంక్షేమం, అభివృద్ధి. నువ్వేం చేస్తున్నావు అంటే 4 పథకాలు ఇచ్చి అభివృద్ధి అనేదాన్ని ఈ రాష్ట్రంలో కనపడకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ అభివృద్ధి లేదు. ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా చెప్పమనండి. రాష్ట్రంలో ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడండి మన రాష్ట్రంలో? ఒక్క రాజధాని కట్టగలిగాడా? 3 రాజధానులు కడతాడట ఆయన. 500 కోట్లతో ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడు. చెప్పారు, ఆ రూల్స్ ఫాలో అవుతా అవ్వాలా. పెన్షన్ ఫస్ట్ వద్దని అన్నం తినే ఏ రాజకీయ నాయకుడు అన్నా అంటాడా? పేదవాడి కడుపు కొడతాడా? ఒకసారి ఆలోచించేమని చెప్పినా కోరుతా ఉన్నాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, మోడీ వీళ్ళందరూ కలిపి పేదవాడి కంటే బస్తాకి పెన్షన్ ఇవ్వద్దన్నారంట. ఉత్సాహం ఉరకలేస్తున్న సొంత డబ్బులు ఆయన సంపాదించిన సినీ జీవితంలో సంపాదించిన డబ్బులే ప్రజలకు ఖర్చు పెడుతున్న నిజాయితీ పడిన పవన్ కళ్యాణ్ మన మధ్యలో ఉంటాడు. ఈ 3 నాయకత్వంలో మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు నేను మళ్ళీ మళ్ళీ అభివృద్ధి, నా తాలూకా నిజాయితీ. ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఒక అవసరం. ఈ 3టిని దృష్టిలో పెట్టుకుని ఓటేయమని చెప్పి కూడా ప్రజలు మీ ద్వారానే కోరుతా ఉన్నాను. 9 నుంచి 14 వరకు ఇక్కడ ఎమ్మెల్యే చేశాను. నేను ఇక్కడ ఎవరికి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి నా ముందు నా తర్వాత చేసిన ఎమ్మెల్యే పనితీరు కానీ నా పనితీరు కానీ ఆలోచించేయమని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాను. భూమిని కొంటాం, ఇండస్ట్రీస్ తెస్తాం. కొంతవరకు ఇంకా కొంత మిగిలి ఉంది ప్రభుత్వ భూమి, దాన్ని కూడా ఎక్విజిషన్ చేస్తాం. డిఫారాలు అవి కూడా తీసుకుంటాం. పెద్ద 2-3 ఇండస్ట్రీస్ తెచ్చి ఇక్కడ యువతకి ఉపాధి కల్పించడం నా ప్రధాన అంశం. దాన్ని కూడా నేను ముందుకు తీసుకెళ్తామని మాట్లాడుతాను. ట్రైనింగ్స్ ఉండటం, మంచి కార్యక్రమంలో పాల్గొన్న ఆనందం వచ్చింది. మొదటి స్టేజ్ మీటింగ్ ఎలక్షన్కి ఇక్కడి నుంచి కూడా దిగ్విజయంగా రేపటి నుంచి ముందుకు సాగాలని చెప్పి యాతపాలు శ్రీరాముని కోరుకుని మొదలుపెట్టాం. ఇంకా కొంతమేరకు పూర్తిగా వీళ్ళు లాగేసినప్పటికీ కూడా అది కూడా వ్యాపారమే చేశారు. సెంటి భూమి ప్రజలకు ఇస్తున్నామని చెప్పి దళారులాగా ఈ రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులు ఎక్కువ రేటుకి తక్కువ రేటుకి ఏమో రైతుల దగ్గర తీసుకుని ప్రభుత్వం దగ్గర ఒక ధర, వీళ్ళ కమిషన్లు కలుపుకుని ఏరే ధరతో వేల లక్షల కోట్లు కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. దీన్ని కూడా సబ్బవరాన్ని, పెందుర్తిని కూడా ఒక ఇండస్ట్రీ అబ్బు చేస్తాం. తప్పకుండా దాని మీద నేను కాబోయే ఎంపీ సీఎం రమేష్ గారు కూడా మాట్లాడుకోవడం జరిగింది. మరి ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు, ఏ ఒక్క ప్రాంతం డెవలప్మెంట్ కదా అన్ని ప్రాంతాలని డెవలప్ చేస్తామని. ఈరోజు యాతపాలెంలో